అందరికీ హాయ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజైతే సండే కదా, సండే స్పెషల్ మా ఇంట్లో అయితే ఇదిగో మటన్ కర్రీ. సింపుల్గా నేను చేసే పద్ధతిలో మీకు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్ కట్ చేసుకున్నా సన్నగానే కట్ చేసుకోవాలి ఆనియన్స్. దీంట్లోకి పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి కుక్కర్ పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. నేను కేజీ మటన్ తీసుకున్నా. కేజీ మటన్కి ఒక 4 పడతాయి దీంతో. దీంట్లో నేనైతే లవంగా, ఒక్కటే ఇలాచి, కొంచెం చెక్క, కొంచెం బిర్యానీ ఆకు, నేను కథం ఆనియన్స్ కూడా వేసేస్తాను. మటన్ కొంచెం ఎక్కువ కాబట్టి నేను కొంచెం ఆనియన్స్ పెద్ద 2 తీసుకున్నా. కొంచెం తొందరగా మగ్గడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటాను. అట్లనే కొంచెం పుదీనా కూడా తీసి పెట్టుకున్నా. పుదీనా, ఇంకా కొంచెం కొత్తిమీర కూడా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను ఇప్పుడే. ఇంకా నా దగ్గర ఉల్లి పొరక కూడా ఉన్నది. ఉల్లి పొరక ఉంటే ఉల్లి పొరక కూడా వేసుకోండి. ఇంకా నా పెద్ద బిడ్డని అయితే ఉల్లి పొరక కోస్తుంది. చిన్న గొయ్యి అయ్యో ప్రాక్టీస్ చేస్తుంది కట్ చేయడం ఎట్లా అని. ఎప్పుడు కట్ చేయది. నా దగ్గర ఉల్లి పొరకు ఉన్నది కాబట్టి నేను వేస్తాను. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదైతే ఇంకా మంచిగానే మగ్గిపోయింది. నా పెద్ద బిడ్డ కోసిన ఉల్లి పొరక కూడా వేస్తాను. ఇవి కూడా కొంచెం మగ్గినాక ఇప్పుడు పసుపు, ఇంకా మటన్ వేసేస్తాను. ఎందుకంటే ఉల్లిపాయలు ఏవో మంచిగా వేగిపోయినాయి. ఇగో మటను ఇంకా మొత్తం కలిపేసుకున్నా నేను. దీన్ని కొంచెం ఇంకా వాటర్ అంతా వచ్చి బయటకు వస్తుంది. వాటర్ వచ్చి ఉడికేదాకా ఇంకా వదిలేసేయాలి. నేనైతే దీని మీద మూత పెట్టేస్తాను. ఇది ఉడికిన తర్వాత అప్పుడు ఇంకా మసాలాలు వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవడమే. చూడు ఇగో ఇది దగ్గరకు అయిపోయింది. ఇగో 15 నిమిషాలలో ఇగో ఇలా వాటర్ అంతా దగ్గరకు అయింది. నేను ఒక టమాటో కూడా వేసుకుంటాను. కొంచెం గ్రేవీ కోసమని ఒక టమాటో వేసుకుంటాను. కారము కేజీ మటన్ కదా, ఒక 3 స్పూన్స్. అట్లనే 1 స్పూన్ ధనియా పౌడరు. ఇదైతే మటన్ మసాలా కొంచెం వేసుకుంటాను. ఒక స్పూన్ వేసుకున్న, స్పూన్ కొంచెం వేసుకోండి. ఇది మొత్తం కొంచెం ఒక 5 మినిట్స్ ఈ కారం అంతా మటన్కి పట్టేదాకా ఉంచేసుకొని అప్పుడు ఇంకా వాటర్ వేసేసుకుంటా కొంచెం. కేజీ ఇచ్చారు, కేజీ మటన్ అండ్ కేజీ. చూడు ఇంకా అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ మొత్తం దీనికి పట్టేసింది ఉప్పు కారం. నేను వాటర్ వేసేసుకొని ఇంకా విజిల్స్ పెట్టేసుకుంటా. ఒక 2-3 విజిల్స్ రావాలి. ఈ మాత్రం సరిపోతుంది. ఎందుకంటే కుక్కర్లో వాటర్ ఎక్కువ పోస్తే నీరు ఉంటుంది. సో ఇంత సరిపోతుంది. ఈ వాటర్ చాలు. కానీ నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటాను. మళ్ళీ విజిల్ వచ్చిన తర్వాత ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తా. అంతే. సో మన కర్రీ అయితే విజిల్స్ పోయినాయి. ఏదో ఉడుకుతుంది లోపల కూర. వావ్,
ఎంత బాగా అయింది చూడు. దీంట్లోకి బగారా రైస్ చేసుకొని తింటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది. సో ఫైనల్ టచ్ వేసేసుకుంటే మటన్ కర్రీ రెడీ. అలా మటన్ కర్రీ చూడండి ఎంత బాగుందో. నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.